అమ్మ దగ్గర మేమందరం ఉంటాం. డాక్టర్ గారు కూడా ఏమీ లేదన్నారు కదా. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించే ఏర్పాట్లు చూడు. ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ ఊళ్ళో ఉంటే అక్కడ దింపేసిరా. సూర్య అత్తయ్య గారు, నా కోడలు వెళ్ళిపోతుంది, ఆపాలి. కోడలు, అమ్మా. ఇంకేమైనా మిగిలిపోయాను చూసుకో. నేను చూసుకోను, నేను అసలు వెళ్ళను. అది నీ చేతిలో లేదు గాని ముందు పద. నేను చిన్నతో మాట్లాడతాను. ఏం అక్కర్లేదు. చిన్నత్త, చిన్నత్త. అమ్మయ్యా, ఉన్నావా? ఏంటమ్మా పిలిచావు? చూడత్తా, మరేమో బా. అమ్మా నువ్వు జరుగు. సూర్య, నేను నీతో మాట్లాడాలి, ఒకసారి వెళ్ళరా. తీసుకెళ్ళతా, బాగా తిట్టు. అమ్మా నాయనమ్మ. సూర్య నువ్వు పద. వెయిట్, వెళ్ళు. అయిపోయా. రా. తనెక్కడికి వెళ్ళట్లేదు, ఈ ఇంట్లోనే ఉంటుంది. సామాలు గెస్ట్ రూమ్ లో పెట్టించు. అమ్మా తను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఈ ఇంట్లోనే ఉంటుంది. సామాన్లు గెస్ట్ రూమ్ లో పెట్టించు. అమ్మా నాయనమ్మ నిర్ణయానికి విరుద్ధంగా నేను వెళ్ళను. అది కూడా మీ నాన్నమ్మ గారి సరికొత్త నిర్ణయం. నమ్మకం లేకపోతే వెళ్ళడుగు. మీ నాయనమ్మ గారే ఆ అమ్మాయి ఇంట్లో ఉండొచ్చు అన్నారు. తను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటుంది. అమ్మా శాము, శాము. అత్త, నేను నిజంగా వెళ్ళిపోతున్నానా? చిచి, ఎవరన్నారు? మీ అబ్బాయి చేదు కాఫీ. జోక్ చేశాడు, జస్ట్ ఫర్ ఫన్. నీకు రూమ్ చేంజ్ చేస్తున్నాము, కంఫర్టబుల్ గా ఉండటానికి. కంఫర్టబుల్ కాదత్తా, కంఫర్టబుల్. అదే అదే నువ్వు చెప్పిందే. ఇంకోసారి జోక్ చేయొద్దని చెప్పత్తా. వాడు మామూలుగా జోకులేసే రకం కాదమ్మా, వాడన్న ఆయనమ్మ పోలిక. సూర్య వెళ్ళి తనకి గెస్ట్ రూమ్ చూపించు. చూపించమను. లగేజ్ సర్దింది నువ్వే కదా. వాట్? వెళ్ళమ్మా, సూర్య నిన్ను గెస్ట్ రూమ్ వరకు తీసుకెళ్తాడు. ఏమనుకోకమ్మా, ఏవో చిన్న చిన్న కన్ఫ్యూజన్లు జరుగుతూ ఉంటాయి అత్త. పెద్ద పెద్ద దేశాల్లో చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ జరుగుతూ ఉంటాయి. యునో సెనోరిటా, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే కదా. సూపర్ అంతా. మొన్న పాట పాడినా గుర్తుపట్టలేదు మీ అబ్బాయి. వాళ్ళ నాయనమ్మ పోలికని చెప్పాను కదా, ఇక నువ్వే మార్చుకోవాలమ్మా నీకు తగ్గట్టుగా. సూర్య తీసుకెళ్ళు, వెళ్ళమ్మా. నాయనమ్మ చెప్పారు. గో గో, బాయ్ ఫాలో. అమ్మయ్యా. तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम. ఏవండి, ఏవండోయ్, ఓయ్. వస్తున్నా వస్తున్నా. ఈసారి పలకపోతే ఒరే అన్నా అంటావు. ఏమో అన్నా అంటాను. ఈ ఇంట్లో అన్ని మారిపోతున్నాయి కదా. చెంచాడు కొత్త నీరొచ్చి చెరువంతా మార్చేసిందట. ఇంకా కొత్త కోళ్ళ విషయమేనా? మీరు మొదలు పెట్టారు కోడల వరుస. ఇప్పుడేమైందో చెప్పు. ఏమవ్వలేదో ముందది అడగండి. ఎప్పుడూ లేంది మీ తమ్ముడు గారు అత్తయ్య మాట్లాడుకున్నారట.
అమెరికా నుంచి వచ్చిందే ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉండేటట్టు మరిది గారు అత్తయ్య గారిని ఒప్పించారట